పాలమ్మిన అంటూ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఏ విషయాన్నైనా ఓపెన్ గా మాట్లాడతారని అంటుంటారు. కావాలని అంటారో లేక మరెవరికైనా ఈ విషయంలో హింట్ ఇవ్వడమో హెచ్చరిక చేయడమో చేస్తారో తెలియదు, కానీ చెప్పాలనుకునే విషయాన్ని మాత్రం కాస్త అటు ఇటుగా పబ్లిక్ లోకి వెళ్లేలా చెప్పేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో చిట్చాట్లో భాగంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు కొన్ని, సంచలన వ్యాఖ్యలు మరికొన్ని చేశారు. అవును, తనదైన వ్యాఖ్యలతో ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ తన మాటలు హల్చల్ చేసేలా మాట్లాడుతూ ఉంటారు మల్లారెడ్డి. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్లోకి పలువురు బీఆర్ఎస్ కీలక నేతల జంపింగ్లతో పాటు తన పొలిటికల్ ఫ్యూచర్, అది పోతే చేసే పనిపై మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా తనకు ఇవే చివరి ఎన్నికలంటూ కాస్త ఆసక్తి, మరి కాస్త సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై స్పందించిన మల్లారెడ్డి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తన కుమారుడికి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇప్పటికే దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని అన్నారు. అక్కడితో ఆగని ఆయన తమను కాదని పోటీ చేసేంత శక్తి కానీ సామర్థ్యం కానీ ఎవరికీ లేదంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేరబోతున్నట్టు క్లారిటీ ఇచ్చినట్లయిందని అంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే తాను ఎమ్మెల్యేగా ఉండగా తన కుమారుడిగా ఎంపీ టికెట్ ఆశించడం వల్ల మళ్ళీ వారసత్వ రాజకీయాల అంశం తెర మీదకి వస్తుందన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన మల్లారెడ్డి, కేసీఆర్ కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారని, అలా చూసుకుంటే వాళ్ళ తర్వాత తన కుటుంబంలోనే ఎక్కువ మంది పదవుల్లో ఉన్నట్లవుతుంది కదా అన్నట్లుగా చమత్కరించడం గమనార్హం. ఇదే సమయంలో తనకు తెలంగాణలో కాలేజీలు ఉన్నట్లే గోవాలోనూ హోటల్ ఉందనే విషయాన్ని వెల్లడించిన మల్లారెడ్డి, రాజకీయాల నుంచి తప్పుకుంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తానని, ఉన్నది ఒకటే జీవితమని దాన్ని ఎంజాయ్ చేయాలని హితబోధ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.